సుక్కలు బెంగటీరి సూర్యుడు కైవారి మస్కెబొద్దలు మాట్లాడి సింపుల్ సిగా నేను కరినికము రాస్తుంటే భూమి అదిని ఆ కలం వచ్చి నాడు సిగదాకింది ఈ మందు ఆ మందు పెడితే పుండు మానింది బర్రవ మానిన పుండు వల్ల రేగుతుంది నీ కొడుకు పేరు చెప్తే మా ఇంట్లో జాగరేవు వెళ్ళిపో ఆ కర్ణపల్లు అమ్మ జోగురాల ఏమో బొట్టు పెడుతున్నావు ఏడాదికి ఒక్కసారి ఎల్లమ్మ పేరు మీద ఒక్క పొద్దు ఉండి కళ్ళు శాఖ పెట్టాలి గుడాలు నైజం అవి ఎల్లమ్మ శాఖలు అంటారు ఎల్లమ్మ శాఖలు పెడితే అరకతిత్తా బరకతిత్తా అన్నది అడిగిన వారికి ఆకలిస్తున్నారని చెప్పే ఆడికెళ్ళి కాపుల్ల వాడుకు కాపుల్ల వాడలు కరణాల వాడలు గొల్లుల వాడలు బ్రాహ్మణుల వాడలు భట్టురాళ్ళ వాడలు మరి సప్పండ జాతి మాతగా తెలుగు వాళ్ళు ఒకవేళ మాతగా ఉన్న వాళ్ళు
ఏమైతుందని రాముని పేరు చెప్తే ఎల్లమ్మకి ఎవరు జాగ్రత్త అన్ని ఇళ్లకు బొట్లు పెట్టి నా పేరు మీద ఒక్క పొద్దుందని అందరికి మనం నిన్న పోయి 5 ఇళ్ళు పోగొట్టుకొచ్చినాం. అందు గురించి అమ్మవారికి జోగు భిక్షం అంటే ఇష్టం. 3 ఇళ్ళకు ఇష్టం ఇచ్చాం, 7 ఇళ్ళకు కైవార భిక్షం తెచ్చి జోగులు తెచ్చి ఎల్లమ్మ తల్లికి 7 రంధ్రాల బోనం ఉండాలి. ఏ వాడ తిరిగినా జాగలేదు. కుమ్మరోళ్ళ ఇంటికి వచ్చింది, ఓ కుమ్మరిసాలి బావా నాకు సచ్చాన పొట్టుకుని తీసుకున్నది. సచ్చాన పట్టుకుని తీసుకున్నప్పుడు ఆ కుమ్మరి వాదేవుని ఏమన్నది, నీకు కుండలు చేయాలంటే వర్షం కొట్టాలి, కుంట నిండాలి, కుంట ఎండాలి, పంట వండాలి. పంట వండినాక కుప్ప కూడాలి, కుప్ప కూడినాక ఆ కుప్ప కాలి కూరినాక నీ అప్పు తీరా. జోగురాడా మంచిది పెట్టమంటే కుంట కూరాలి, కుంట ఎండినాక అప్పు తినాలంటే కుంట మొత్తం కూరినాక కుంట కాలినాక అప్పెట్ల తీరుతుందమ్మా. కుప్ప కాలి కూరినాక అప్పెట్ల అమ్మా. కుంట నిండితేనే కుంటలకు మట్టి వస్తుంది, నీళ్లుంటే మట్టి దొరకదు. ఆ కుంట ఎండాలి, కుండ ఎండితే మట్టి దొరుకుతుంది. ఆ మట్టి తెచ్చి కుండ చేయాలి, కుండ చేసి ఆమె పెడతావు, అది నీ కుప్ప. మరి ఆమె కాలబెడతా, కుప్ప కాలాలి కూరాలంటే ఆమె కాలినాక కుండ తీసుకుపోయి ఆసాంలో భూసాంలకి నీకు కెంపులు రవరత్నములు మణిక మాణికములు గోవిత పుష్పరావు అయ్యా. కాశమ్మ కాడ, పోషమ్మ కాడ, మైసమ్మ కాడ, అమ్మవార్ల కాడ పుట్టునీది పూజ నీది. ఇతర వాళ్ళు వచ్చి బండ్లు బోనాలు ఎన్ని చేసినా అమ్మవారు మెచ్చదు. కుమ్మరలు కుండలు చేసినప్పుడు పిర్రకంతా బూడిదే ఉంటుంది. ఎడమ పిర్ర కొడితే 7 బూడిది, కుడి పిర్ర కొడితే పుణ్యుడు బూడిది ఉన్నా బూడితో వచ్చి కుమ్మరోళ్ళు వచ్చి గుళ్ళె పోయి బొట్టు పెడితే పక్కపక్కన అవుతున్నారు అంటే వాళ్ళ పూజ. ఆ రకంగా ఆకాశవేది పూజే ఉన్నంత వరకు నీకు సల్లది. మరి అడిగేది ఎల్లమ్మ ఎరుకలలో ఇంటికి వచ్చింది. ఎరుకలాగిన నిరుపేదస్తు, పెద్దింటి బిడ్డ లెక్క ఉన్నావు, నా తన కుర్చీలు లేవు, బెంచీలు లేవు. వాళ్ళు తట్టలల్ల నీకు గంపలల్ల నీకు ఆయిల్ బరిగలు అన్ని బరిగలు ఆ బరిగ తెచ్చి దాన్ని మోపంటారు, అది వేసిండు, దాని మీద కూర్చుంటారు. ఎల్లమ్మ తల్లి ఏమంటది, చాలి చక్రాపురి పట్టం సబ్బండవాడు తిరిగిన ఒక్కలన్నా నన్ను కూసోమని లేదు, ముంతతో మంచిళ్ళు ముంచి ఇయ్యలే, నిలబడమన్న వాళ్ళు లేరు, అయ్యా నువ్వే ఒక్కరిని కూసోమన్నా. నా గుర్తు ఉండాలి, నా పేరు మీద బతకాలి, మీరు మాత్రం మీ ఆడి వాళ్ళు ఎవరైనా ఎరకలు గుర్తు తీసుకొని ఎరక చెప్పుకుంటూ పోండి. మరి 7 గవ్వలు ఇస్తున్నా, ఆ గవ్వలు గద్దెకు పెట్టుకోవాలి. ఎవరన్నా మిమ్మల్ని ఎరుక అనుకున్నప్పుడు నన్ను యాద్ చేస్తే నీకు ఆకులు ఇస్తున్నా. వాళ్ళ ఇంటి లోపల జరిగిన వృత్తాంతం కర్మాగాచారం కలిపి చెప్పొచ్చు, అప్పుడు నేను నీకు ముఖ్యమైన వాకులు ఇస్తాను చెప్పాను. అందుకే ఇప్పుడు స్వచ్ఛమైన ఎరుకలు వాళ్ళు, ఆ ఎరుకలు ఎవరన్నా వచ్చి వాళ్ళ నోట ఏదన్నా చెప్పినా అది పాటే అవుతుంది. అది పాటేవనికి కూడా అమ్మవారు కలపడు. అక్కడికి వెళ్ళి ఇక వైశాఖ
ఇక మనమే అటువంటి ఆదిన చెట్టీలు అప్పుడు చెట్టు వాళ్ళు గమలుగా ఆనాడు కల్పవృక్షాలు వంగమంటే ఉండేది లేవుమంటే లేదు వాటికి మట్టి పాండవులు కాదు రాగి పాండవులు సురా బండేశ్వరం అంటే ఇట్లా గట్టిగా ఉండేది కచ్చకాయంత పాత్ర వేసుకుంటే కలియుగం అయోమయ సురాబండేశ్వరం అంటే సురతి 33 కోట్ల దేవతలు తాగిన సురబాంబ అంటే కంట్లమహేశ్వరుడు శివుడే ఆ కంట్లమహేశ్వరుడి కంట్ల మందు పుట్టిన వాళ్ళు ఆదినా చెట్టి ఆయన ఆకలి అవుతుంది దూపు అవుతుంది 7 రోజులు 7 పొద్దులు 7 మాపులు ఆయన ఇంత సూర్య పోయింది గొడ్డు గురి సూర్య పోతే నీ కొడుకులకు బిడ్డలకు పుణ్యం ఉంటుంది నాకు ఆకలి అవుతుంది అని వాళ్ళను ప్రాధేయపడుతుంది ఆ చెట్టు వాళ్ళు ఏమంటారు పొద్దున వచ్చినాము ఏమి లేదు నాకు బోరి కాలే చేత రొక్కం పెట్టు కుడి చేత సూర్య అప్పుడు ఆ తల్లి ఏమంటది నాయన పెయ్యంతా కొట్టినా పేరుకోకూడలేదు వద్దంతా కొట్టినా వద్ద కాసు నీకు పుణ్యం ఉంటదిరా నీ బిడ్డలకు నీ బిడ్డ అనుకో నీ చెల్లి అనుకో నాకు ఆకలి అవుతుంది దూపు అవుతుంది ఒక్క బుడ్డు గురిగాడు గింత పొయ్యంగా వంపంగా గింత పొయ్యమంటుంది చెట్టువారికి కోపం వచ్చింది ఇప్పటికైనా అప్పటికైనా పెద్దలు చెప్పిన మాట ఏంటంటే తన కోపము తనకే శత్రువు అట మనకు కోపం వచ్చుడు మనకు శత్రువు అది ఆ ఎల్లమ్మ తల్లిని మెడల మీద వాళ్ళ తానున్న తీరుగోలను మెడల మీద వేసి ఉల్లిగడ్డలకి ఎన్ని పరులు వచ్చినాయో